Audio Jungle. And then I still remember Adiga Adiga song I was shooting for Ninu Kori in the studio. And then Prashant was standing there back. He was waiting for me and then I was in the shot. Prashant చూసిన వెంటనే ఆ సినిమా అది జరగాల్సిందే, అది ప్రేక్షకులు చూడాల్సిందే. నేనేదైతే ప్రామిస్ చేశానో తనకి ఒక మంచి ప్రొడ్యూసర్, అది ఆ విషయంలో నాకు క్లారిటీ లేదు నా మైండ్లో. అండ్ దెన్ అతను అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ షాట్ ఇవ్వలేకపోతున్నా. సో ఐ సైడ్ ఆగండి అని చెప్పి పక్కకెళ్ళి, ప్రశాంత్ ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్లాన్ చేద్దాం, నువ్వు ఆగు, నేను షార్ట్ ఫినిష్ చేసి వస్తానని చెప్పి అప్పుడు వచ్చింది నాకు షార్ట్. నాకు కూడా నా షార్ట్లో కూడా కొంచెం ఫీల్ వచ్చింది. ఓకే, ఐ సెడ్ దట్ టు హిమ్, సో నో హీ నోస్ అని. అండ్ దెన్ దాని మీద వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. అండ్ దెన్ అందరూ వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీబడి రియలీ, అంటే అందరూ నార్మల్ ఒక సినిమాకి మామూలుగా వాళ్ళు ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడి, అండ్ టైమింగ్స్ కానీ, గెటప్స్ కానీ, లుక్స్ కానీ, అన్ని విషయాల్లో ఇన్ఫ్యాక్ట్ నేనే అసలు మా సెట్కి అందరికంటే తక్కువ వెళ్ళింది నేనే అనుకుంటా. నా షూటింగ్ హడావిడి వల్ల నేను అసలు చూడలేదు. కంప్లైంట్ చంపుతా. నీ చక్కగా షూటింగ్ వచ్చా, ఒక్కరు మీరు చేసిన 4 రోజులు షూటింగ్, అందులో నేను ఒక్కరోజు ఒక ఫ్రెండ్ గా మీకు బాగా తెలుసు నాని గారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపించారు? వాజ్ హి ఏ గుడ్ ప్రొడ్యూసర్? ఐ మీన్ మేబీ బికాజ్ హి వాస్ గుడ్ ఫ్రెండ్, అందుకే హి వాస్ గుడ్ ప్రొడ్యూసర్. కాదు సినిమా బాగా వచ్చిందంటే ఐఎమ్ గుడ్ ప్రొడ్యూసర్. వి ఆల్ రా అంతే కదా. మీరు ఆల్ సెట్స్ ఎంత కేర్ తీసుకున్నారు? ఐ గాట్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్, సో ఐ యామ్ అ గుడ్ ప్రొడ్యూసర్ కదా. ఐ థింక్ ఇలాంటి ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలంటే I think that's the kind of producers courage we ni తీసుకొని, like need that first film లోనే something so different. అవును, ఒక చాప, ఒక ట్రీ మాట్లాడుకుంటూ ఉంటాయి. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా. కానీ ఒక హీరో ప్రొడ్యూసర్ గా మారారు అనగానే మీ రెమ్యునరేషన్ మీద కళ్ళు పడుతుందండి అందరికి. చాలా మంది ఇలా ఎందుకు ప్రొడక్షన్ అంటే, ఎందుకు ప్రొడక్షన్ అంటే ఇప్పుడంతా ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్. అండ్ ఒకటే అనిపించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్, ఇప్పుడు నేను ఎక్కడో ఎవరిదో డబ్బులు తీసుకొచ్చి ఇంకోటి ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్. ఓకే, వాట్ ఎవర్ మనీ ఐ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్ కష్టార్జితం కాదు, సినిమాలే నాకు ఇచ్చినాయి. తిరిగి సినిమా మీద పెట్టడంలో ప్రాబ్లం ఏముంది? సో ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్, when they say I'm risking something, I'm not risking anything, because this was not mine. Ippudu nen see, cinema is something which I really love, acting anadi. I'm going and having fun and they're paying me for that. Producing kuda oka passion, so I'm putting it back on film. Avunu, exactly. So he's doing it because he loved that script, oka passion tho chestunnadu. It's not about money. I think that is not even the thought. So actually ee film ki illandaru inta kashtapadte emi peddaga cheyakunda credit kottestundu nene. When media కానీ అందరూ ఇప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ బట్ వెన్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ నాని సినిమా అంటుంటే అసలు ఏమి అందరికంటే తక్కువ చేసింది నేను ఈ సినిమాకి. సో నాకు చాలా ఫ్రీగా క్రెడిట్ వచ్చేస్తుంది. సో ఈ రోజు నుంచి ప్రతి ఇంటర్వ్యూలో నేను అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే, ఈ సినిమాకి నేను చాలా తక్కువ చేశాను. సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని చేస్తే చక్కగా పైన నాని ప్రెజెన్స్ అని పేరు వేసేసుకొని ఈజీగా క్రెడిట్ వచ్చేస్తుంది. నాని ఎందుకు వచ్చారంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి వచ్చారు అన్నమాట. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉండి చెప్పి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే కాదు. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు ఆ వరకు నేర్పించేశారు కదా, మళ్ళీ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ ఫిల్మ్? అంటే ఇప్పుడు అన్ని రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఉండక్కర్లే. ఇట్స్ అన్నది ఒక రియాక్షన్ అంటాం కదా బేసిక్ గా, టీజర్లో కూడా చూపించాం. అండ్ అలా మీరు షాక్ అయ్యే సందర్భాలు, సిచ్యువేషన్ సినిమా చూస్తున్నంత వరకు చాలా ఉన్నాయి అందరి ట్రాక్ లో. యాక్చువల్లీ నేను కూడా అడిగాను ఈ క్వశ్చన్ ప్రశాంత్ కి. ఐ సెడ్ వాట్ ఆర్ యు నేమింగ్ ద ఫిల్మ్ అంటే అన్నారు. వై? ఐ సెడ్ ఇస్ ఇట్ what else to keep for this film? Where em per pettali deeniki? There's no, we can't name this film em చెప్పడం కుదరదు, because so many different genres unnai, so many different stories, and you know, so what can we keep? I said adi kuda correct. Perfect. మొదటి అక్షరం, ఎందుకంటే this is my first film as producer, it's your first film as director. Wow. And it's, you know, there are so many firsts for this film, for the kind of genre it is, for the kind of content it has. Right. So let's start. Like అందరం ఇప్పుడు చిన్నప్పుడు చదువు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అక్షరం రాస్తాం కదా. సో మనందరం కలిసి
రాసిన ఈ అక్షరం అనమాట. సో అలా వచ్చిందా. జనరల్గా ఏ క్యారెక్టర్ అయినా కొత్తగా డిజైన్ చేయాలి, కథని కొత్తగా చెప్పాలని ప్రతి రైటర్ అండ్ డైరెక్టర్ నెరేటర్ అనుకుంటారు. బట్ దెన్ కొన్ని క్యారెక్టర్స్ మనకి రెగ్యులర్గా చూసేవి సొసైటీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.